హలో అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు. ఇవాళ నేను ఉసిరికాయతో నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా కేజీ ఉసిరికాయలు తీసుకుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకుని వీటిని ఏదైనా టవల్ పైన వేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. దీనికోసం మనం చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకుందాం. కేజీ ఉసిరికాయలకి 150 గ్రాముల చింతపండు సరిపోతుందండి. ఎక్స్ట్రా వేస్తే కూడా బాగోదు. ఇప్పుడు చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో వేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి చింతపండుని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు మనం తడి ఆరిపోయిన ఉసిరికాయలు అయితే ఉన్నాయి కదా, ఒక ప్యాన్లో ఆయిల్ వేసి లైట్గా హీట్ అయిన తర్వాత ఉసిరికాయలు వేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుని వీటిని కూడా చల్లారనివ్వాలి. ఉసిరికాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని మనం 150 గ్రాముల చింతపండు తీసుకున్నాం కదా, అదే కొలతతో కారం, అదే కొలతతో ఆవపిండి, ఉప్పు అయితే తగినంత వేసుకోండి. నేను అప్రాక్స్గా ఇంత అని చెప్పలేను. తర్వాత మనం ముందుగానే చింతపండు గుజ్జు ఉడికించి తీసుకున్నాం కదండి, అది కూడా వేసుకుని 2 స్పూన్ల మెంతులు, గుప్పెడు వెల్లుల్లి రెమ్మలు, ఇప్పుడు ఇందులో వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ 3 రోజుల వరకు మగ్గనిచ్చిన తర్వాత సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్గా సంవత్సరం పాటు నిలువ ఉండే ఉసిరికాయ ఆవకాయ పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్